ప్రపంచమంతా ఈ యుద్ధాన్ని చాలా ఆసక్తిగా, నిశితంగా, ఆందోళనకరంగా చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ చెప్తూ ఉన్నారు ట్రంప్ చర్చలకు సిద్ధము అని చెప్పి, చర్చల ప్రసక్తే లేదు అని చెప్పి ఇరాన్ తెగేసి చెప్తోంది. అసలు ఇరాన్ యుద్ధ లక్ష్యం ఏంటి? అలాగే ఇజ్రాయెల్, అమెరికాల లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఫస్ట్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ లక్ష్యం ఏంటంటే ఇరాన్లో ఆయతుల్లా అలీ ఖైమోనీని చంపేసి అక్కడ రిజైమ్ చేంజ్, ప్రభుత్వ మార్పిడి. ఇప్పుడు ఖైమోనీ ప్రభుత్వం, ఇస్లామిక్ ప్రభుత్వం స్థానంలోకి అమెరికా ఇజ్రాయెల్ చెప్పినట్టు వినే తల ఊపే ప్రభుత్వాన్ని తీసుకురావడమే అత్యంత ప్రధానమైన యుద్ధ లక్ష్యం. దీనికోసం ఈ ఖైమోనీని హెడ్ అని చంపేయడం, ఈ ఖైమోనీ క్రియేట్ చేసిన వ్యవస్థను చంపేసి లొంగ తీసుకోవడం, దీని ద్వారా వాళ్ళ పప్పెట్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఇది లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అణు కార్యక్రమాన్ని చేయకుండా ఇరాన్ దగ్గర ఉన్న ఈ యొక్క బాలిస్టిక్ డ్రోన్ని మొత్తం సర్వనాశం చేయడం, ఇంత విస్తృతమైన ప్రయోజనంతో వాళ్ళు యుద్ధ లక్ష్యాలతో ఇజ్రాయెల్, అమెరికా అక్కడ యుద్ధానికి పాల్పడినాయి. ఎందుకంటే ఫిబ్రవరి 28న దాడి చేసే ఒక్క రోజు ముందే వీళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించిన ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి ఒకటి చెప్పడం జరిగింది జెనీవాలో. అదేంటంటే ఇరాన్కి అమెరికాకి శాంతి చర్చలు ఫలించాయి, న్యూక్లియర్ ఒప్పందం జరగబోతుంది, చర్చలు ఫలించాయి అని చెప్పిన 12 గంటలకు అటాక్ జరిగింది. అంటే ఏంటి? ఈ చర్చల మాటున అమెరికా ఇజ్రాయెల్ పన్నాగం ఏంటంటే ఖైమోనీని చంపేయడమే. ఖైమోనీ కూడా ఎందుకు గ్రౌండ్లోకి వచ్చాడు అంటే చర్చలు ఫలించని, మ్యాక్సిమం యుద్ధం జరగకపోవచ్చు, ట్రంప్ కూడా 10 రోజులు ఇచ్చాడు, ఇంకా చాలా రోజులు ఉంది అనుకుంటూ ఆయన ఆఫీసులో ఉంటే బాంబింగ్ చేశారు. అంటే ఏంటి? వాళ్ళ లక్ష్యం ఇరాన్ అణు కార్యక్రమం ఒక్కటే ఆపడం కాదు. ఎస్పెషల్లీ బెంజమిన్ నెతన్యాహు గుర్తుపెట్టుకోవాలి, 2015లో అప్పుడు ఒబామా అణు చర్చలు జరిపి అణు ఒప్పందం చేసుకుని న్యూక్లియర్ ప్రోగ్రాం లేకుండా చేశారు. కానీ ఈ ట్రంప్ వచ్చిన తర్వాత బెంజమిన్ నెతన్యాహు ప్రెజర్తోనే అణు ఒప్పందం నుంచి బయటకు వచ్చారు. కాబట్టి ట్రంప్ అనేది ఈ బెంజమిన్ నెతన్యాహు ద్వయం ఏంటంటే అణు కార్యక్రమం కాదు, బాలిస్టిక్ మిసైల్స్ను కూడా తీసేయాలి, ఖైమోనీనే లేకుండా చేయాలి, ఈ విధంగా ఇరాన్ అనే థ్రెట్టే లేకుండా చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్, అమెరికా పనిచేస్తున్నాయి. మరి ఇది ఎంతవరకే అంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? వీళ్ళు పెట్టుకున్న లక్ష్యాలను విఫలం చేస్తున్నారు. ఆయతుల్లా ఖైమోనీ ఏంటంటే ఖైమోనీ చనిపోయినా ఆయన ఇస్లామిక్ ప్రభుత్వం సర్వైవ్ అయ్యే విధంగా ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఖైమోనీ ఒక్కడిని చంపేసినా అది యుద్ధ లక్ష్యం పూర్తి అవ్వదు, అక్కడ ప్రభుత్వం మారిపోవడం అంత ఈజీ కాదు. కాబట్టి ఇలా లక్ష్యం నెరవేరడంలో. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? యుద్ధాన్ని కేవలం ఇజ్రాయెల్, అమెరికా మీద వేయడంలే, మొత్తం వెస్ట్ ఏషియాలో అన్ని దేశాలని అటాక్ చేసేస్తుంది. కాబట్టి యుద్ధాన్ని విస్తరించేయడం, వీలైనంత ఎక్కువగా విస్తరించేయడం, దానివల్ల ఒక రీజనల్ వార్ అయిపోయింది. అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద ఎక్కువ ప్రాంతంలో విస్తరిస్తున్న వార్ అయిపోయింది. తర్వాత ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగితే అంతకాలం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆయిల్ వెల్తో ఇది నాశనం అయిపోవడం, అమెరికన్స్ ఆ ప్రాంతంలో అమెరికన్స్ ఇంతుకున్నామా అన్నట్టు భయపడేటట్టు చేయడం, దీనివల్ల అమెరికా లక్ష్యాన్ని ఇరాన్ లక్ష్యం నెరవేర్చడం అనే దృష్టి లేదు, వాళ్ళని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇరాన్ సక్సెస్ఫుల్గా వీళ్ళని ఆత్మరక్షణలో గెంటేసింది, యుద్ధానికి వచ్చి వీళ్ళని నాశనం చేస్తామన్న వాళ్ళు. కాబట్టి ఇరాన్ వాళ్ళ లక్ష్యాన్ని విఫలం చేస్తుంది. రెండోది ఏంటంటే సర్వైవ్. అంటే ఇరాన్ ఏం చేస్తుందంటే ద గ్రేట్ సుప్రీం పవర్. ఎందుకంటున్నానంటే అమెరికా ఇజ్రాయెల్ ఫోర్స్ ముందు వాళ్ళ ఎయిర్ ఫోర్సు, నేవీ, వాళ్ళ డిస్ట్రక్టివ్ ఫోర్స్ అన్నిటి ముందు ఇరాన్ అనేది ఉండనే ఉండదు. కాబట్టి ఇరాన్ ప్రాథమిక లక్ష్యం ఏంటంటే వాళ్ళు ఎంత చేసినా దాని నుంచి తట్టుకుని నిలబడరు, అంటే సర్వైవ్ అవ్వడం. ఫస్ట్ ఎలా నిలబడాలో నేర్చుకుంటుంది, అది నిలబడి వీలైనప్పుడే అటాక్ చేయడం. ఒక అద్భుతమైన వ్యూహంతో ఇరాన్ పనిచేస్తుంది. ఎందుకంటే ఇరాన్ అంత ఈజీగా తట్టుకోలేదు వాళ్ళ ఫోర్స్ని. కాబట్టి వాళ్ళు ఎంత చేసినా తట్టుకుని నిలబడే విధంగా అది ఒక అద్భుతమైన వారు మిషనరీ తయారు చేసుకుంది. అంటే B-2 బాంబర్స్ కూడా దాన్ని పగలగొట్టలేని పరిస్థితులు ఇది ఉందన్నమాట. ఇరాన్ ఎంతసేపు అసలు ఎక్కడి నుంచి డ్రోన్ తెస్తుంది, ఎక్కడి నుంచి మిసైల్ చేస్తుంది అంతు పట్టడం లేదు. ఏదో అమెరికా సుప్రీం ఈ మిలిటరీ శాటిలైట్స్కి అన్నిటికీ, ఈవెన్ యాంథ్రోపిక్ ఏఐలు కూడా మిలిటరీ సిటీలు ఎక్కడున్నాయో తెలియదు. ఒకవేళ తెలిసిన వాటిని బద్దలు కొట్టడం, ఈవెన్ B-2 బాంబర్, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కూడా సాధ్యం కావడం లేదు. కాబట్టి ఇరాన్ ఎలా సర్వైవ్ అవ్వాలనేది ఒక అద్భుతమైన పాలసీతో దీర్ఘకాలిక యుద్ధం, ఈ లక్ష్యంతో అది వెళ్ళి ఇజ్రాయెల్, అమెరికా యొక్క లక్ష్యాల్ని, యుద్ధ లక్ష్యాలని ప్రభుత్వ మార్పిడి, మొత్తం ఇరాన్లో అసలు ఆనవాళ్ళు లేకుండా చేసి ఒక పప్పెట్ గవర్నమెంట్ పెట్టడం అనే దాన్ని మొత్తం తీసేయడానికి ఇరాన్ యుద్ధ లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ విధంగా ఇరాన్ యుద్ధం దీర్ఘకాలికంగా వెళ్ళేటట్టుంది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ యుద్ధం 2 రోజుల్లో కాదు, 3 రోజుల్లో కాదు, అవసరమైతే 6 వారాలు
5 నుంచి 6 వారాలు కూడా మేము చేయగల సత్తా ఉంది అంటే 6 నుంచి 5 వారాలు ఈ యుద్ధం జరగబోతుంది, 2 రోజుల్లో ముగిసిపోదని ట్రంపే ఒప్పుకోవడం జరిగింది. కానీ 6 వారాలు యుద్ధం చేయడం అనేది అమెరికాకి అక్కడ సాధ్యం కాదు. ఒకవేళ 6 వారాలు యుద్ధం చేస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి, మిగిలిన దేశాలకి ఎంత నష్టం వాటిల్ది, దాన్ని తట్టుకోగలదా? అసలు ఇజ్రాయెల్లో ఎంత వేల మంది అమెరికన్స్, ఎంత వేల మంది, లక్షల మంది కూడా చనిపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ ఇంకా అసలైన మిసైల్స్ తీయలేదు, అసలైన ఆయుధాలు బయటికి తీయలే, కేవలం పరీక్షిస్తుంది, ఒక ట్రయల్ రన్నే. నిజంగా చెప్పాలంటే దాని దగ్గర ఉన్న ఫోర్స్ ఇంకా ఎగ్జాస్ట్ కాలే. కాబట్టి అమెరికాకి చాలా నష్టం. కానీ అమెరికాకి ఏంటంటే ఇంటర్సెప్టర్స్ అయిపోతున్నాయి, మందుగుండు అయిపోతుంది. మన భాషలో చెప్పాలంటే మందుగుండు అంటాం, కానీ అక్కడ ఏంటంటే ఇంటర్సెప్టర్ మిసైల్స్ వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి. ఈ వ్యవస్థలోకి ఇరానియన్ మిసైల్స్ చొచ్చుకొస్తున్నాయి. అసలు యాక్చువల్ భయపడేది ఇరానియన్సా, అమెరికా, ఇజ్రాయెల్, మిగిలిన దేశాలంటే ఇరాన్ వాళ్ళు ఆల్రెడీ తెగించేశారు. ఆయతుల్లా అలీ ఖైమనీ మొట్టమొదట్లో చంపడం వల్ల వాళ్ళు తెగించేసి ఉన్నారు. అద్భుతంగా చస్తే చస్తామన్నట్టు వచ్చారు. కానీ ఇక్కడ బ్రతకాలని ఉన్నారు. యుద్ధంలో అది కాదండి, సావడానికి రెడీ అయినోడే యుద్ధం గెలుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతంలో ఒకటి ఉంటుంది అనమాట. అభిమన్యుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఒకటి అడుగుతాడనమాట. అసలు ఏంటి ఆ కర్ణుడు కొడుకు, ఆ కర్ణులు ఏంటి వాళ్ళతో యుద్ధం చేయలేకపోతున్నానని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, వాళ్ళ ముందే దినాలు చేసుకొచ్చారు, చచ్చిపోవడానికి రెడీ అయ్యి ఆత్మాహుతి కింద. అందుకే కర్ణుడు కొడుకు వృషసేనుడు, కర్ణుడు వాళ్ళని తట్టుకోలేవు, నువ్వు వాళ్ళ దగ్గర గౌక్కుని యుద్ధానికి వెళ్ళొద్దు అంటాడు. ఈవెన్ కర్ణుడు కొడుకు చిన్న వీరుడు కూడా అర్జునుడిని 8 గంటల దగ్గర కూడా రానివాడు, అంత పోరాటం చేస్తాడు. ఎందుకంటే చావడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు ఇరానియన్ పీపుల్ చచ్చిపోవడానికి రెడీ అయ్యారు, ఫిదాయిన్స్ కింద రెడీ అయిపోయారు. మొత్తం మా నాయకుడైపోయాడు, మా మతమే ఆపదలో ఉంది, అసలు అమెరికన్స్ ఏదైతే తేల్చుకుందామని లేడీస్ కూడా ఇద్దరు బాంబులు పెట్టుకునే పరిస్థితి వచ్చేసారు. చాలా డేంజరస్ అయిపోయింది. కానీ అమెరికన్స్ అలా కాదు కదా, బ్రతకాలి, యుద్ధం చేయాలి, అటే పొడి చంపాలి, మేము బ్రతకాలనుకున్నవాడు యుద్ధంలో భయపడతాడనమాట. అందుకనే ఒక ఇరాను, ఇటు ఇజ్రాయెల్, అమెరికాల మధ్య ఒక డిఫరెన్స్ అనేది కనపడుతుంది. అందుకే మళ్ళీ ఏంటంటే అమెరికా బలహీనతల్ని ఇరాన్ అటాక్ చేస్తుంది. అమెరికా బలహీనత ఏంటంటే ఎంతసేపు ఎక్కువ నష్టం కలిగిందంటే అమెరికా అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి, వియత్నాం నుంచి అంత యుద్ధాల్లో ఎప్పుడైతే ఎక్కువ నష్టం కలుగుతుందో అక్కడ ఉండదు, ఎప్పుడైతే ప్రాణం ఎక్కువ జరుగుతుందో అక్కడ ఉండదు. వీళ్ళు చిక్కునప్పుడే అటాక్ చేస్తాయి. ఇరాన్ దాన్ని ఉపయోగిస్తుంది, ఎక్కువ ప్రాణ ప్రమాదం, వాళ్ళ ఫ్రెండ్స్ని ఎక్కువ కొట్టడం, వీలైనంత వరకు నష్టాన్ని కలిగించడం. అమెరికాకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ $13 బిలియన్, అది ఏమైపోద్దో భయం. తర్వాత అది ఒక్కొక్క మిసైల్ ఉపయోగిస్తే $5-6 మిలియన్ అవుద్ది. కానీ ఒక చిన్న డ్రోన్ ఆపడానికి ఒక పెద్ద మిసైల్ వేస్తున్నారు వాళ్ళు. ఎంత ఖర్చు అమెరికాకు ఒక్క రోజు యుద్ధం అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్, $100 బిలియన్ ఖర్చు అవుద్ది. ఆ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను ఒక్క రోజు చక్కగా శాంతి వాతావరణంలో మెయింటైన్ చేయడానికి కూడా ఒక $20 మిలియన్ అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ వార్ మిషనరీ ఎక్కడి నుంచి వస్తుంది అమెరికాకి? కాబట్టి అమెరికా ఎక్కువ రోజులు యుద్ధం చేయడం అంటే అక్కడ ఓడిపోతున్నట్టు. కాబట్టి ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా తన ఆత్మరక్షణకు ఒక పాలసీని చేసుకుంది. కాబట్టి అమెరికా, ఇజ్రాయెల్ యొక్క వార్ లక్ష్యాలు అద్భుతమే, కానీ ఇరాన్ దానికి విరుగుడు తయారు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఒక చిన్న దేశం ఒక ప్రపంచంలోనే ఒక సంచలనాత్మకమైన యుద్ధం చేస్తుంది. ఎవరు ఊహించలేకపోతున్నారు. అసలు అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఫెయిల్ అవ్వడం ఏంటి అనేది పెద్ద ఆశ్చర్యం. వార్ ఎక్స్పర్ట్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు కొత్త యుద్ధ తంత్రాన్ని నేర్పుతుంది ఇరాన్. యుద్ధ తంత్రం అండి. అమెరికా సుప్రీం ఫోర్స్ని 4వ రోజు కూడా అడ్డగించి అసలు ప్రపంచంలో వార్ ఎక్స్పర్ట్స్, మిలిటరీ ఎక్స్పర్ట్స్, మిలిటరీ థింక్ ట్యాంకు, వీళ్ళందరూ ఒక రకంగా ఆశ్చర్యపోయేటట్టు యుద్ధ తంత్రం. ఇప్పుడు చూడండి, వరల్డ్ వైడ్ మిలిటరీ ఇంక్లూడ్ ఇండియన్ ఎక్స్పర్ట్స్ కూడా దాన్ని గమనిస్తున్నారు. అసలు ఏంటిది, ఇలాంటి యుద్ధం ఏంటి, ఏఐని ఎలా ఉపయోగించాలి, ఏఐని ఉపయోగించిన యుద్ధ తంత్రాన్ని మళ్ళీ ఎలా తట్టుకోవాలి. ఇరాన్ నుంచి ఎంతో, ఈవెన్ ఇండియన్ ఎక్స్పర్ట్స్ కూడా వీ షుడ్ లెర్న్ సో మచ్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ది ఇరానీ వారిఫేర్ అండి. ఎందుకంటే 1962లో చైనా అటాక్ చేసినప్పుడు మనం ఎక్కువ కాలం ఆగలేదు, ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించలేదు, మన అస్త్రాన్ని బయటికి తీయలే. అలాంటి మిస్టేక్లు జరగకుండా ఉండాలంటే ఈ అధునాతనమైన అప్డేట్ నేర్చుకుంటారన్నమాట. ఇప్పుడు ఇరాన్ అవి ఉపయోగిస్తుంది, ఒక అద్భుతమైన యుద్ధ తంత్రాన్ని ఇరాన్. నేను ఏంటంటే ఇరాన్ పొగడ్డం కాదండి, ఇరాన్ ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే అమెరికాను ఆపడమే. అమెరికా ఫోర్స్ ముందు, ఇజ్రాయెల్ ఫోర్స్ ముందు ఇరాన్ యుద్ధం అసలు కొన్ని గంటలు కూడా ఉండకూడదు. మరి ఎందుకు చేస్తుంది? దాని వెనకాల ఇంకా ఏ దేశాల సపోర్ట్ కూడా అక్కడ ఏం కనపడతలే. ఉక్రెయిన్ అంటే రష్యాను ఆపిందంటే 57 దేశాలు ఉన్నాయి. మరి ఇరాన్ వైపు ఇంకా రష్యా, చైనా వచ్చినట్టు కూడా కనపడతలే, ఇంకా రాలే. మరి పరిస్థితి ఎలా ఆపుతుందంటే ఒక అద్భుతమైన యుద్ధ తంత్రం. ఆ లక్ష్యాలని ఆసరా చేసుకుని ఆ లక్ష్యాలని విరుగుడు కనిపెట్టే యుద్ధం చేస్తుంది, ఒక అద్భుతమైన యుద్ధం.